దృష్టి సారించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అన్ని పాఠశాలను బాగు చేయాలని చూస్తున్నామన్నారు. అందులో భాగంగానే విడతల వారీగా స్కూళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు. అలియా స్కూల్లో 70% పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు. పుస్తకాల ముద్రణ కూడా పూర్తయిందన్న సబిత ఇబ్బందులు పడుతూ విద్యార్థులను ప్రైవేటు స్కూళ్లకు పంపొద్దని సూచించారు. చాలా మంది ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తుంది. బట్ అన్ని హంగులతో మంచి సౌకర్యాలతో ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాల మొదలు చేయకపోవడం అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు రావాలని చెప్పి చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా ఏం చేసినప్పుడు నిజంగా చేస్తూ ఉంటారు. విధులు ఎన్నైనా పర్వాలేదు, పాఠశాల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉద్దేశం. దాంతోపాటు మంచి గ్రీనరీ మెయింటైన్ చేయాలని, వాళ్ళకి మంచి ప్లే ఏరియా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మున్సిపల్ జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్ గారు అధికారులు ఉన్నారు. ఇక్కడ ఉన్న గ్రీనరీ డెవలప్ చేయకుండా హరితహారంలో ఈ స్కూల్లో తీసుకోవాలి. గతంలో ఈ స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే స్పష్టంగా మార్పు కనిపిస్తుంది. సో దాంతోపాటు పేరెంట్స్ అందరికీ అప్పుడప్పుడు పిల్లలు ఏం చదువుతుందని పేరెంట్స్ వచ్చి చూసుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా స్కూల్ విజిట్ చేయండి. మీ పిల్లలందరూ ఈ ప్రభుత్వ పాఠశాల చేయించండి.